హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారంతా? మొన్న ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయమని. చాలామంది గెస్ చేసేసారు, ఎందుకంటే మా అమ్మాయి కామెంట్ పెట్టేసింది నాగ్పూర్ అని చెప్పేసి. ఇక అమ్మ వాళ్ళు ఎలాగో నాగ్పూర్లోనే ఉన్నారని మీ అందరికీ తెలుసు కదా. వచ్చేసానండి. ఇక మార్నింగ్ రాగానే ఇక్కడ తొలి ఏకాదశి కదా, ఆ రోజు ఆ డే షూట్ చేశానండి లాంగ్ వీడియో. ఆ ముందు రోజు నైటే వచ్చానమాట. మార్నింగే మేము నాగ్పూర్ రాగానే ముందు ఫస్ట్ చేసే పని ఇక్కడ మాకందరికీ ఎంతో నమ్మకమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో కూడా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను. అమ్మ కూడా చెప్పింది కదా మన వీడియోస్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని. ఆ టెంపులే అనమాట అండి. ఇక అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాము అమ్మ నేను. ఫస్ట్ అయితే ఇలా విఘ్నేశ్వరుడి టెంపుల్ చిన్నగా ఉంటుందండి, అక్కడ దర్శనం చేసేసుకుని ఇక ఎంటర్ అయిపోయాము మన శివాజీ నగర్ యొక్క మహారాజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి. ఈ గుడి ప్రాంగణం కూడా చూసారండి, మొత్తం చాలా ఆహ్లాదకరంగా. ఇక్కడికి రాగానే మన మనసంతా ప్రశాంతంగా మారిపోతుందండి. ఈ గుడి ప్రాంగణంలోనే ఫస్ట్ కనిపించేది సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. ఆ సాయిబాబా మందిర్ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహము, నెక్స్ట్ కృష్ణ మందిరం ఉంటుంది. వెనకాలే ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటాడండి. శివుడి లింగం కూడా చిన్నగా ఉంటుందన్నమాట. వెనకాల మొత్తం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దర్శనం చేసేసుకుని వెళ్తారు. ఈ టెంపుల్స్ అన్నిట్లోనూ దర్శనం అయితే అయిపోయిందండి. కానీ ఆ రోజు తొలి ఏకాదశి కావడం వల్ల వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అలంకరణ చేస్తున్నారండి. అసలు తొలి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తూ ఉంటాయి కదా మనకి. ఆ రోజు ఉపవాసం ఉండి మనం ఎక్కువ సమయం ఆ విష్ణు సేవలో గడిపితే మంచి జరుగుతుందని కూడా అందరికీ విశ్వాసం కదా. సరే, మనకి అవకాశం ఉన్నంత వరకు, నాకు ఒప్పుకున్నంత వరకు చేద్దాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా అంటే చాలా మహత్యం అండి. అంటే అది మన మనస్సులో ఉన్న నమ్మకాన్ని బట్టి కూడా ఉంటుందనుకో. కాబట్టి ఇంకా ఆ నమ్మకంతో వచ్చి ఎంత సమయం కేటాయించగలిగితే స్వామి సన్నిధిలో అంత మంచి జరుగుతుందని, అంటే ముందు రోజు నైటే వచ్చానండి. అయినా కానీ నాకు ఒప్పుకున్నంత వరకు ఉందామని చెప్పి కూర్చున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ వెయిటింగ్ చేస్తున్నాము. పాండురంగనే అవతారము అలంకరిస్తున్నారనమాట స్వామికి. సో దాని గురించని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, స్వామి అలంకారం చేసిన తర్వాత ఒక్క నామం ఒకటి మారేటప్పటికీ అచ్చంగా పాండురంగని రూపం ఎంత బాగా తెలిసిందంటే ఆ రోజు చాలా అంటే చాలా ఆనందంతో అలా విగ్రహాన్ని అలంకారాన్ని చూస్తూ ఉండిపోయాం. అప్పటి వరకు లేట్ అయింది అన్న ఇది కూడా మొత్తం పోయి చాలా అంటే చాలా మనశ్శాంతిగా పాదాలు కూడా దర్శనం చేసుకోమని చెప్పారు. అలానే చేసుకొని ఇక ప్రసాదాలు కూడా తీసుకొని ఇక బయలుదేరిపోయాం ఇంటికి. ఇక్కడ చూసారు కదా, ఈ చుట్టూరు ఇంత మంచిగా మనకి దేవుడికి కావాల్సిన పువ్వులకు కానీ ఏది లోటు లేకుండా చాలా అంటే చాలా సుందరంగా ఉంటుందండి. యాగశాల కూడా ఉంటుంది ఇక్కడ. ఇది గుడి ఆవరణ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఆ ప్రాంగణం అంతా అలా ఉంటుంది. ఇక చూసేసారు కదా, ఇది మన నాగ్పూర్లో ఫస్ట్ డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ చేసి మన వీడియోని ముందుకు నడిపించండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.